నైన్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. సర్వసభ్య సమావేశానికి విచ్చేసినటువంటి ఎంపీపీ మా పెద్దమ్మ గారికి, వైస్ ప్రెసిడెంట్ వెంకటరమణ గారికి, నిర్మలమ్మ గారికి, భక్తవత్సల రెడ్డి గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీ, ప్రతి సర్పంచ్ గారికి, ప్రతి ఎంపీటీసీ గారికి, ప్రతి అధికారికి, ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగ పదవి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులు లాస్ట్ ఎలక్షన్స్లో పోటీ చేసిన తర్వాత 2021 ఏప్రిల్ 2వ తేదీ ప్రమాణ స్వీకారం చేయడం, 2026 ఏప్రిల్ 2వ తేదీ వరకు వాళ్ళ పదవుల్లో కొనసాగుతారు. భాస్కర్ రెడ్డి గారు, మీరు ఇప్పుడే క్లోజ్ అయిపోయింది అనుకుంటున్నారు. ఇంకా మీ అమూల్యమైన టైము 3 నెలలు మీ చేతిలో ఉంది. కాబట్టి చివరి సమావేశం ఓకే, కానీ మీ దగ్గర ఇంకా 3 months ఉన్నాయి. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారు, మధ్యలో కరోనా రావడం, కరోనా సమయంలో మీరందరూ ప్రజలకు తోడుండడం, గ్రామాల్లో సర్పంచ్ పదవి అనేది వదిలేస్తే ఏమీ ఉండదు. కానీ నేను సర్పంచ్ నేను మాత్రం గుర్తు చేసుకుంటే ప్రతి సెకను, ప్రతి గంట, ప్రతిరోజు బాధ్యత మొయ్యాల్సిందే. నీళ్ళే చేయలేదు. మీకు తెలుగులో చెప్పాలంటే నమూనా ప్రకారము, ఇంగ్లీష్లో చెప్పాలంటే యాజ్ పర్ డ్రాయింగ్. ఏది జరగలేదు, డైమెన్షన్స్ లేవు. అక్కడ వచ్చేసి ఏదో పేరుకి ఆ ఇంటి ముందు ఎవరో ఒక రేకుల షెడ్ వేసుకో ఉంటే ఆ రేకుల షెడ్ని కూడా క్యాటిల్ షెడ్ అని శాంక్షన్స్ చూస్తే ఒక ఫిజియోథెరపిస్ట్ కోట్లో ఉంటాడు, ఆయనకు బర్రెలు ఉండవు, ఆయన పేరు మీద అమౌంట్ శాంక్షన్ చేసి డ్రా చేస్తారు. ఈ విధంగా చాలా గందరగోళాలు జరిగే మాట వాస్తవము. ఇంత పెద్ద ఇష్యూ మీద ఎంపీడీఓ గారు ఎంతో కొంత ఆలోచించాడు. ఏం జరుగుతుంది కూడా కనీసం మీడియా మిత్రులకు కావచ్చు, ప్రజాప్రతినిధులకు కావచ్చు తెలియజేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా సార్. ఒక్కటంటే ఒక్కటి, ఏ ఒక్క షెడ్ కూడా నామ్స్ ప్రకారం లేదు, ఎక్కడా కట్టలేదు. దాని ఒక ఫోటోని, ఒకే షెడ్ని తూర్పుకి వెళ్తే ఒక కోఆర్డినేట్ వస్తుంది, పడమరకి వెళ్తే ఇంకో కోఆర్డినేట్ వస్తుంది, ఈస్ట్కి వెళ్తే ఇంకో కోఆర్డినేట్ వస్తుంది, వెస్ట్కి వెళ్తే ఇంకో కోఆర్డినేట్ వస్తుంది. ఈ విధంగా ఒకే షెడ్ని 4 డైరెక్షన్లో తీసి జరిగింది. సో దీని మీద యాక్చువల్గా నేనైతే ఏసీబీ దాకా కూడా వెళ్తున్నాను, సెంట్రల్ ఏసీబీ కూడా వెళ్తున్నాను. ఎందుకంటే అదొక మంచి ఐడియా. పశువులు అంతరించిపోతూ ఉన్నాయి, అవి కూడా ఒక అద్భుతమైన జీవులనే పరిస్థితి దిగజారిపోతూ ఉన్నాయి. ఈ సమాజంలో క్యాటిల్ షెడ్స్ అనే ఒక మంచి ప్రపోజల్స్తో ముందుకు వస్తే దాన్ని వాళ్ళు దోచుకోవడానికి, వాళ్ళు మేయడానికి వాడుకున్నారు తప్పించి కార్యరూపం దాల్చలేదు. ఇది 100కి 100 పాళ్ళు. ఏదో కనీసం 40% చేసి 60% తినేసి, లేదు 20% చేసి 80% తినేసి ఉన్నా నేను వదిలేసి ఉండేవాడిని. 99% తినేసి 1% కూడా చేయలేదు.